ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, గడిచిన కాలమంతా కూడా మాకు తోడుగా ఉండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చెంతకు చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మాట్లాడుకొనబోచుండగా మంచి మాటలు దయచేయమని, వినబోచుండగా నీ పిల్లలందరికీ కూడా తండ్రి మంచి హృదయాన్ని దయచేయమని, మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్లో మీరందరూ కూడా చాలా ఆనందంగా దేవుని పుట్టుకని, నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం అనే ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారని అనుకుంటున్నాను. అయితే 2023 వెళ్ళిపోయి 2024 వస్తుంది. దీని ఉద్దేశం ఏంటి? ఒక కొత్త సంవత్సరం ఎందుకు రావాలి? అసలు కొత్త సంవత్సరం రావడం అంటే ఏంటి? పాత సంవత్సరం వెళ్ళిపోవడం అంటే ఏంటి? దీన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈరోజు ప్రతిసారి మనం 2020లో అదే మాట్లాడుకున్నాం. 2020 పోయి 21 వచ్చింది, 21 పోయి 22 వచ్చింది, 22 పోయి 23, ఇప్పుడు 23 పోయి 24 కూడా రాబోతుంది. ఇంతకీ అసలు మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడు వచ్చింది? మొట్టమొదటి సంవత్సరం అనగానే మీరు మరలా ఈ 2024 కదా, వెనక్కి వెళ్ళిపోయి 2000 సంవత్సరం కరెక్ట్గా 2000 వెనక్కి వెళ్ళిపోతే కరెక్ట్గా 0 ఇయర్ లేదా 1 ఇయర్ ఎప్పుడైతే యేసుప్రభు వారు పుట్టారో అక్కడి నుంచి అని అలా క్యాలిక్యులేట్ చేయొద్దు. ఎందుకంటే ఈ మొత్తాన్ని కూడా క్రీస్తు శకం అంటారు. క్రీస్తు పూర్వం కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. అలా వెనక్కి వెళ్ళిపోతే అసలు క్రీస్తు పూర్వం ఎక్కడ ఎండ్ అవుద్ది, దానికి ఎండ్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. ఈ రోజు అది మనం మాట్లాడుకుందాం. అసలు ప్రపంచానికి ఫస్ట్ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం గనక ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. ఆ తర్వాత దేవుడు చెప్తున్న మొదటి మాట అండి, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయెను. జనవరి 1 సంవత్సరానికి మొదటి రోజు అని మనం మాట్లాడుకుంటాం. అసలు ప్రపంచానికే మొదటి సంవత్సరం. ఆ మొదటి సంవత్సరంలో మొదటి రోజు ఏం జరిగిందయ్యా అంటే దేవుడు వెలుగు కమ్మని పలికాడు. మనం కరెక్ట్ గా డిసెంబర్ 31వ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కూర్చుని 1 గంట వచ్చేసింది అనగానే కొత్త సంవత్సరం వచ్చింది. 23 వెళ్ళిపోయి 24 వచ్చిందని మనం మాట్లాడుకుంటాం. అసలు ఫస్ట్ కలిగింది ఏంటంట? వెలుతురు కలిగింది. ఎప్పుడైతే వెలుతురు కలిగిందో ఆ వెలుతురుని చీకటిని దేవుడు వేరుపరిచాడో అది ఫస్ట్ డే. యూనివర్స్కి మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి రోజు ఎప్పుడు వచ్చిందంటే దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు వచ్చింది. ఇక్కడ మనం కాసేపు ఆగి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మొట్టమొదటి రోజు రాకముందు కూడా దేవుడు ఉన్నాడు కదా. దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవదూతల మధ్య ఉన్నాడు అని మనం మాట్లాడుకుంటాం కదా. పరలోకంలో యుద్ధం జరిగిందని మనం మాట్లాడుకుంటాం కదా. మరి అది ఏ టైంలో జరిగింది? ఇది మొదటి సంవత్సరం అన్నప్పుడు అది ఏ సంవత్సరంలో జరిగింది? దీనికన్నా ముందు దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మరి దీనికన్నా ముందు కాలం లేదా? లేదు. కాలాన్ని దేవుడు కేవలము మనుషుల కోసం సృష్టించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు మనం ఏమనుకుంటాం అంటే ఒక సంవత్సరం పోయి ఇంకో సంవత్సరం వస్తుంది, 2023 పోయి 24 వస్తుంది, కాలం వస్తూ పోతూ ఉంటది, మనుషులు మాత్రం పుట్టి చచ్చిపోతుంటారని మనం అనుకుంటాం. కాలం శాశ్వతం అని మనం అనుకుంటాం. కాదండి, కాలాన్ని కూడా దేవుడు సృష్టించాడు. కాలాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? మనుషుల కోసం సృష్టించాడు. విశ్వం మొత్తాన్ని సృష్టించి దేవుడు ఏమంటున్నాడు చూడండి, అక్కడ 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకయుండుగాకనియు. మనకి ఈరోజు భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, మిల్కీవే గెలాక్సీ ఉంది, ఈ గెలాక్సీ చుట్టూ ఇంకా చాలా గెలాక్సీలు ఉన్నాయి. ఈ విశ్వం మొత్తం ఉంది కాబట్టే కాలం ఉంది. అసలు ఈ విశ్వం అనేది లేదనుకోండి, టైం అనే దానికి ఎగ్జిస్టెన్సే లేదు. మీరు ఏ సైంటిస్ట్ నేను అడగండి, టైం అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఈ విశ్వాన్ని బట్టి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపంత ఇవి లేకపోతే టైం అనేది కూడా లేదు. టైంని, ఈ విశ్వాన్ని క్రియేట్ చేసింది దేవుడు ఎవరి కోసం అంటే మన కోసం, మనిషి కోసం. మనిషి కోసం దేవుడు కాలాన్ని చేశాడు కానీ సృష్టి కోసం మనిషిని చేయలేదు, టైం కోసం మనిషిని చేయలేదు. ఇదే మాటను మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా గమనిస్తాం. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎందుకు చేశాడు అని మాట్లాడుతూ చెప్తున్నాడండి. దేవుడు
దేవుడికి స్టార్టింగ్ లో ఒక కోరిక కలిగిందంట. ఆ కోరిక పిల్లలు కలగాలని అంట. ఆ పిల్లలు ఎలాంటి వారై ఉండాలో అని కోరుకుంటున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం అండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకొనుటకై మనము పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకొనెను. దీని ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? మనుషులందరూ కూడా మంచివారిగా మారాలి. అలా మారాలి అంటే సృష్టి కావాలి. అలా మారాలి అంటే సమయం కావాలి. మనిషి మంచిగా మారడం కోసం దేవుడు కాలాన్ని, టైంని సృష్టించాడు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అనుకుంటాం అంటే డిసెంబర్ 25 వెళ్ళిపోయింది, క్రిస్మస్ పండుగ అయిపోయింది, తర్వాత జనవరి వస్తుంది, జనవరి పండుగ అయిపోద్ది, టైం వెళ్ళిపోతా ఉంటుంది అని మనం అనుకుంటాం. సమయాన్ని దేవుడు క్రియేట్ చేసిందే దేనికోసం అంటే మనిషి మనసులో మార్పు కోసం. మనం కొత్త సంవత్సరం వచ్చేసిందంటే ఇప్పుడు దాకా మేము అద్దెంట్లో ఉన్నాం, మాకు సొంత ఇల్లు కావాలి, మాకు పెళ్లి కాలేదు, పెళ్లి అవ్వాలి, జాబ్ లేదు, జాబ్ రావాలి, ఆల్రెడీ జాబ్ ఉంది, శాలరీ హైక్ అవ్వాలి, ప్రమోషన్ రావాలి, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, మన జీవితం మారాలి కొత్త సంవత్సరంలో అని మనం ఆలోచిస్తున్నాం. అసలు కొత్త సంవత్సరం ఏం ఆలోచిస్తుంది? టైం కూడా ఆలోచించింది. మీకు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం, రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆ నాటికి చాలును. 2023 వెళ్ళిపోయి 2024 వస్తుందని మనం అనుకుంటాం, కానీ 2023 24తో చెప్తుంది అనమాట. ఏమని? ఇదిగో నా సంవత్సరం 2023 అని నేనున్న కాలంలో వీళ్ళు మారలేదు, నువ్వున్నప్పుడన్నా మారుతారు, నువ్వురా నేను వెళ్తున్నాను అని టైం మాట్లాడుకుంటున్నాయి. ఈ రోజు రేపటితో మాట్లాడుతుంది, నిన్న ఈ రోజుతో మాట్లాడుతుంది, 2023 2024తో మాట్లాడుతుంది. ఆ టైం దాని సంగతి గురించి ఆలోచిస్తుంది. అవి వేటి గురించి ఆలోచిస్తున్నాయి అంటే మనం మారతామా మారమా? ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అంటే ఈ రోజు నేను కీడు చేశాను, రేపైనా మంచి చేస్తానా లేదా? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తానున్న చోటికి మరలా వెళ్ళడానికి త్వరపడును అని చెప్పి మనం ప్రసంగ గ్రంథంలో చదువుకుంటాం. అంటే ఏంటి? కాలము దేనికోసం అంటే మనము మంచిగా మారడం కోసం. మనం దేనికోసం ఆలోచిస్తున్నాం అంటే శరీర మార్పు కోసం ఆలోచిస్తున్నాం. దేవుడు మొదట్లో సృష్టిని చేసింది మనం శరీర సుఖాన్ని కోరుకుంటామని కాదు, మన మనసులో పాపం అనే ఒక చెడ్డ పని ఉండిపోయింది, దాన్ని తీసి మనం బయట పడేయాలి. దాన్ని బయట పడేయడం కోసమే దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మీరు మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2023 పోయి 2024 వస్తుందంటే 23 వెళ్ళిపోయి 24 రాట్లా. దేవుడు 23ను పంపించి 24 ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? మనం 24లో అయినా మంచిగా బ్రతుకుతామేమో, 24లో అయినా గానీ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతామేమో అని అందరూ ప్లాన్స్ వేసుకుంటారు కదా. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, 2024లో నేను ఇదైపోవాలి, అదైపోవాలి, నా స్టడీ కంప్లీట్ అయిపోయింది, నాకు జాబ్ వచ్చేసిందని 100 రకాల ప్లాన్స్ మనం వేసుకుంటాం కదా. ఆ ప్లాన్స్ అన్నింటికన్నా ముఖ్యమైనది దేవుడి ప్లాన్ ఏంటయ్యా అంటే ఈ సంవత్సరం అయినా గానీ మనం మంచిగా ఉంటామా లేదా? మనం మంచిగా ఉండడం కోసమే దేవుడు మరొక సంవత్సరాన్ని మనకి తీసుకొస్తున్నాడు. దేవుడి దగ్గర కాలం ఏమి ఉండదండి. పరలోకంలో టైం అనేది ఉండదు. మనం చనిపోయి మళ్ళా పరలోకం కానీ నరకం అక్కడ టైం ఉండదు. టైం అనేది కేవలం ఈ భూలోకములో మాత్రమే ఉంటది. మరి పరలోకానికి భూలోకానికి తేడా ఏంటంటే భూలోకం అనేది మన మనసు మార్పు కోసం దేవుడు క్రియేట్ చేశాడు. దేవుడు పరలోకంలో చేసుకోవచ్చు కదా మనందరినీ. ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు ఆల్రెడీ మనం బైబిల్ కోర్స్ ఏదైతే ఉందో అందులో చూసాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు క్రియేట్ చేశాడు? పరలోకం ఏంటి, నరకం ఏంటి, పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు పంపించాడు, భూమి మీద మనకి ఈ పనులన్నీ ఎందుకు పెట్టాడు, అసలు మనం చెడు ఎందుకు చేస్తున్నాం, మంచి ఎందుకు చేస్తున్నాం, చెడు నుంచి తప్పించుకోవాలంటే ఏంటి, దెయ్యం ఏంటి, దేవుడు ఏంటి, మనిషి ఏంటి, ప్రతిదీ కూడా మనం ఆ కోర్సులో ఆలోచించాం. వాటన్నిటిని బట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనకి కాలాన్ని, ఈ విశ్వాన్ని, ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని, ఈ లైఫ్ని, ఈ 60 సంవత్సరాల జీవితాన్ని కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన మనసు మార్పు చెందాలి కాబట్టి. మనసు మార్పు చెందడం కోసమే టైం అనేది పనిచేస్తుంది. మనసు మార్పు చెందడం కోసమే 2023 వెళ్ళిపోయి 24 వస్తుంది. మనం న్యూ ఇయర్ రోజు కేక్ కట్ చేసుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. దేవుడు పరలోకం నుండి చూస్తా ఏం కోరుకుంటాడు తెలుసా? ఒక్కడన్నా ఈ సంవత్సరం అయినా గానీ మనసు మార్చుకుంటున్నారా అని దేవుడు ఎతుకుతా ఉంటాడండి. మనకి 23 వెళ్ళిపోయి 24 వస్తే కొత్త సంవత్సరం, కానీ దేవుడికి నిజమైన కొత్త సంవత్సరం ఎప్పుడు తెలుసా? పరలోకమందంట. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం,
అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మనం డిసెంబర్ 25న భూమి మీద ఆనందిస్తున్నామేమో, మనం జనవరి 1న భూమి మీద ఆనందిస్తున్నామేమో, 2023 వెళ్ళిపోయింది, 24 వస్తుందని మనం ఆలోచిస్తామేమో. నిజానికి పరలోకములో సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఒక మనిషి పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నిజమైన పరిశుద్ధమైన కొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు. అంతేగాని 23 వెళ్ళిపోయి 24 వచ్చినప్పుడు కాదు. పాపం పోయి పరిశుద్ధత వచ్చినప్పుడు పరలోకములో నిజమైన న్యూ ఇయర్, పరలోకములో నిజమైన ఆనందం, పరలోకంలో నిజమైన సంతోషం. మరి భూమి మీద దేవుడు మనకి 60 సంవత్సరాల ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు? నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే మరలా మీ అందరికి చెప్తాను, ఎందుకంటే ఇది మనందరం గుర్తించాలి. ఒక మనిషి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇంకో మనిషికి 6 రూపాయలు 5 రూపాయలు ఇవ్వమంటే చాలా కష్టం. అదే మనిషి దగ్గర 1,00,000 రూపాయలు ఉండి పక్కనోడికి 60 రూపాయలు ఇవ్వమంటే చాలా సింపుల్ గా ఇచ్చేస్తాం. ఎందుకంటే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 60 పోయినంత మాత్రం నా దగ్గర పోయింది ఏం లేదు కదా అని మనం అనుకుంటాం. అలాంటిది మన దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంటే వాడు 60 అడిగితే మనం ఇవ్వం. 60 అంటే 600 అడిగినా ఇస్తాం, 600 అంటే 6,000 అడిగినా ఇస్తాం. ఎందుకంటే నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, 6 కోట్లు ఉన్నాయి. అదే నా దగ్గర లెక్కలేనంత ఆస్తి ఉంటే, 1000 కోట్లు ఉంటే ఒక 60 ఇవ్వమంటే నేను ఇవ్వనా? ఆత్మ, మనము అనగా ఆత్మ. మరి ఆత్మకి టైమే లేదు. చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత కాలం అనేది ఉండదు. పరలోకంలో దేవుడు ఎలా అయితే నిత్యము నివసించేవాడునై ఉన్నాడో అలాగే మనం కూడా శాశ్వత కాలము నివసించేవారిలాగా అయిపోతాం. అప్పుడు టైమే లేదు. అంత టైమే లేని జీవితం మనది అని మనం గుర్తించి కేవలం ఈ 60 సంవత్సరాలు భూమి మీద మనం ఉండే 60 సంవత్సరాలు దేవుడి కోసం, దేవుడు చెప్పినట్లుగా పాపాన్ని విడిచిపెట్టి మంచిగా మనం బ్రతకలేమా? ఈ 60లో మనం గనక మంచిగా బ్రతికితే నిత్యమైన శాశ్వతమైన జీవితాన్ని దేవుడు మనకిస్తా అంటున్నాడు. 23 వెళ్ళిపోయి 24 వస్తుందంటే మనం భయపడాలి. ఎందుకంటే దేవుడి రాకడ సమయం దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు పరలోకానికి పిలిచే సమయం దగ్గర అవుతుంది. నాకు ఇచ్చిన టైము 60 సంవత్సరాల్లో 1 సంవత్సరం పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి నా దగ్గర 60 రూపాయలు ఉన్నాయి, ఒక 20 రూపాయలు పోయినాయి అనుకోండి, నేనేమవ్వాలి? ఆనందించాలా? బాధపడాలా? ఇంకా 30 రూపాయలే ఉన్నాయే అని ఇంకా జాగ్రత్త పడాలి. అదే నా దగ్గర 60 రూపాయలు ఉన్నప్పుడు 50 పోయినాయి, ఇంకా 10 ఉన్నాయి కదా అని నేను ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి. ఏమండి, న్యూ ఇయర్ నిజంగా సెలబ్రేట్ చేసుకునే హక్కు ఎవరికి ఉందో చెప్పమంటారా? ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుడిచ్చే పరలోకం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో సంవత్సరం వచ్చేసినా పర్లేదు, జనవరి 1న సెలబ్రేషన్స్ కాదు, నిజంగా పరలోకం నుండి యేసు ప్రభువారే రెండోసారి వచ్చేసినా పర్లేదు, ఎందుకంటే నేను పరలోకం వెళ్తాను కదా అని నిజమైన సంతోషంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి నిజంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైతే పాపములో ఉంటారో వాళ్ళు ఒక సంవత్సరం పోయి ఇంకో సంవత్సరం వస్తుందంటే మనం ఆనందించడం కాదు, భయపడాలి. ఎందుకంటే ఒకవేళ జనవరి 1వ తేదీ కరెక్ట్ గా 12 గంట కొట్టగానే యేసు ప్రభువు రెండోసారి వచ్చేస్తే మనం పరలోకం వెళ్తామా, నరకం వెళ్తామా? మనకిచ్చిన సమయంలో 1 సంవత్సరం తగ్గిపోయింది. మిగిలిన సంవత్సరాల్లో అయినా కానీ అట్లీస్ట్ మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి, తప్పు చేయకుండా మంచిగా బ్రతకాలి అన్న ఆసక్తి, అన్న భయం మనలో కలిగితేనే మనకి కాలం న్యూ ఇయర్ అనే దాని మీనింగ్ కరెక్ట్ గా అర్థమైనట్లు లెక్క. ఒకవేళ న్యూ ఇయర్ అనే దాని వెనకాల మీనింగ్ మనకు అర్థం అవ్వకుండా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అందరూ బట్టలు కొనుక్కుంటున్నారు కదా, అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా అని మనం కూడా అలాగే ఉంటే గనక మీరు గుర్తించండి, ఏమో దేవుడు జనవరి 1వ రోజు 1వ తారీఖు కరెక్ట్గా 12 గంటలకే ఆకాశంలో మనకు కనబడొచ్చేమో. అప్పుడు నిజంగా ప్రభువా నేను మంచిగా ఉన్నాను, నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేవారిలాగా మనం ఉన్నామా? అప్పటికప్పుడు భయపడిపోయి అర్రే నిన్నే ఏదో చేస్తేనే, ఈ ఒక్కరోజైనా నేను మంచిగా ఉంటే బాగుండేదే, ప్రభువా నువ్వు వెనక్కి అట్నుంచి అట్టే వెళ్ళిపో, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ రా, అట్లీస్ట్ 2025లోనే నేను బాగుంటాను అనేలాగా మనం ఉన్నామా? అది మనం టెస్ట్ చేసుకోవాలి, మనం గుర్తించాలి. కొత్త సంవత్సరం అని మనిషి కోరుకుంటున్నాడు, దేవుడు కొత్త జీవితాన్ని కోరుకుంటున్నాడు, ఒక కొత్త లైఫ్ మనకి ఇద్దామని కోరుకుంటున్నాడు. అసలు ఆ కాలాన్ని క్రియేట్ చేసిందే దేవుడు మనకి కొత్త జీవితాన్ని ఇద్దామని. అందుకే దేవుడు మీనింగ్స్ అన్ని వేరేలా ఉంటాయి. చూడండి, ఇప్పుడు పుట్టినరోజు అని మనం మాట్లాడుకుంటాం. నిజమైన పుట్టినరోజు ఎప్పుడంటే మనసు మారిన రోజు, మారు మనసు పొందిన రోజు అని దేవుడు చెప్తాడు. కొత్త సంవత్సరాన్ని మనం కోరుకుంటాం, మారు మనసు, కొత్త సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. కొత్త సంవత్సరానికి మీనింగు పుట్టుక అనే పదానికి మీనింగ్ మారిపోయింది బైబిల్ దగ్గర. మన మనసు ఎప్పుడు మారితే అదే నిజమైన పుట్టినరోజు. కొత్త సంవత్సరం అనే పదానికి మీనింగ్ మారిపోయింది బైబిల్ దగ్గర. ఎప్పుడైతే మనం మనసు మార్చుకుంటామో అది నిజమైన నూతన సంవత్సరం, అది నిజమైన నూతన సృష్టి. పాతవి గతించిపోయెను,
కొత్త వాయను. ఈ రెఫరెన్స్ని చాలామంది న్యూ ఇయర్కి వింటూ ఉంటారు. మన పాస్టర్లు చెప్పడమో, లేకపోతే ఎవరో ఒకళ్ళు మనం టీవీల్లో చూడడమో, లేకపోతే మనకి ఇచ్చే కార్డ్స్ అందరూ కూడా నూతన సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటారు, వాటి మీద చూడడమో, ప్రతి చోట ఈ రెఫరెన్స్ మనం చూస్తాం. కానీ ఈ రెఫరెన్స్ మీనింగ్ 2023 వెళ్ళిపోయి 24 రావడం కాదు, లేదా 2024 వెళ్ళిపోయి 25 రావడం కాదు. పాపము చేసే పాత మనసు పోయి మంచి చెయ్యాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అనే నూతన మనసు రావడం, అది నిజమైన నూతన సంవత్సరానికి దేవుడు పెట్టిన ఉద్దేశం. మొదటి సంవత్సరం నుంచి మనం మాట్లాడుకున్నాం. అబ్రహాముకి కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అబ్రహాం మంచిగా బ్రతుకుతాడని. ఆదాముకి కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆదాం మంచిగా బ్రతుకుతాడని. దావీదుకి కాలాన్ని ఎందుకు ఇచ్చాడంటే దావీదు మంచిగా బ్రతుకుతాడని. హిజ్కియా దగ్గర మనం చూసాం, హిజ్కియాకి దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే హిజ్కియా మంచిగా బ్రతుకుతాడు అని. మనం చదువుకుంటాం కదా, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలని. బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారంట, ఎప్పుడు కూడా తమ దివిటీల్లో నూనె పోసుకుని ఎప్పుడు ప్రభు వస్తాడని రెడీగా ఉంటారంట. ఎవరైతే రెడీగా ఉండరో వాళ్ళు భయపడతారు. మనం రెడీగా ఉండాలి, ఎందుకంటే మనం పరలోకాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు కొత్త మనసు మనకు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనం కొత్త సంవత్సరం వచ్చేంత వరకు మీరు ఆగొద్దు. మీరేం చేయండి అంటే ఈ రోజే మీ పాప క్షమాపణ పొందుకోండి, ఈ రోజే మనసు పొందండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారండి, డిసెంబర్ 29, 30 అయిపోయింది అనుకోండి, ఈ సంవత్సరం నేను ఎలాగో బాప్తీసం తీసుకోలేదు, వచ్చే సంవత్సరం అయినా తీసుకుందా అని అనుకుంటారు. వచ్చే సంవత్సరం తీసుకుంటా అనేవాడు జనవరి 1వ తారీఖు కూడా తీసుకోవచ్చు కదా. లేదు, ఈ సంవత్సరం అనుకున్నాను కాబట్టి నేను ఈ సంవత్సరం మళ్ళా క్రిస్మస్ కి తీసుకుంటాను. చాలా మంది అసలు బాప్తీసం పదమైన మీనింగ్ తెలియకుండా, అసలు ఎందుకు బాప్తీసం తీసుకోవాలనే విషయం కూడా తెలియకుండా అందరు తీసుకుంటున్నారు కదా, నేను కూడా తీసుకోవాలి, పెళ్లి జరుగుతుంది కదా నేను కూడా తీసుకోవాలని జనవరి 1 కి వందల వేలు మంది బాప్తీసాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వాటి గురించి కనుక మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆల్రెడీ ఛానల్లో బాప్తీసం గురించి మెసేజ్లు చెప్పున్నాం, అవన్నీ కూడా మీరు వినండి, తర్వాత తీసుకోండి. మీనింగ్ తెలియకుండా మాత్రం మీరు తీసుకోవద్దు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పాను అంటే కొత్త సంవత్సరం అయినా, క్రిస్మస్ అయినా, పుట్టినరోజైనా, కొత్త దినమైనా, ఒక నెల పోయి ఇంకొక నెల వస్తున్నా, ఒక సంవత్సరం పోయి ఇంకొక సంవత్సరం వస్తున్నా, ఒక దినం పోయి ఇంకో దినం వస్తున్నా, దేవుడు కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే మన మనసు మారాలి అని. ఎప్పుడైతే మనసు మారదో అప్పుడు నూతన సంవత్సరం వచ్చినా ఉపయోగం లేదు, కొత్త పుట్టుకు వచ్చిన ఉపయోగం లేదు, క్రిస్మస్ వచ్చిన ఉపయోగం లేదు. సంవత్సరాల తరబడి సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, కానీ దేవుడు మాత్రం ఎదురు చూస్తూనే ఉంటాడు. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఈ కొత్త సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి పూట మనందరం కూడా కొత్త సంవత్సరం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అదే టైంలో పరలోకంలో ఉన్న దేవుడు దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చూడండి. కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనం, మనుష్యులను నీవు మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. నువ్వు 2020లో దేవుడికి చెప్పుంటావు, ప్రభువా నేను మారతాను అని. మార్లా 2021 ఇచ్చాడు దేవుడు, నువ్వు మారతావేమో అని. 2021లో దేవుడికి చెప్పుంటావు, ప్రభువా ఈ సంవత్సరమైనా నేను మంచిగా బ్రతుకుతాను అని. మార్లా దేవుడు 21 ఇచ్చాడు, 22 ఇచ్చాడు, 23 ఇచ్చాడు. మరలా 24 వచ్చినా గానీ మనం అదే చెబుతున్నాం, ప్రభువా నేను ఈ సంవత్సరమైనా గానీ మంచిగా ఉంటాను అని. కానీ దేవుడు మాత్రం ఓపికగా, ఇదిగో ఆయనకి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా గానీ ఇదిగో ఏదో నిన్నే అన్నట్టుగా గతించిన నిన్నటి వలె ఆయన వాటన్నిటిని వదిలేసి ఇక నుంచైనా మీరు నా దగ్గరికి వస్తారేమో, నా యొద్దకు తిరిగి రండి, పాపాలు చేయడం మానేయండి, నాతో మరలా సహవాసాన్ని కలిగి ఉండండి దేవుడు వెయిట్ చేస్తూ పిలుస్తున్నాడు. కొత్త సంవత్సరం రోజున ఎవరిని మొదట విష్ చేయాలి, మొదట నన్ను ఎవరు విష్ చేస్తారు, వీటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. పరలోకంలో దేవుడు ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. నా విష్, ఆయన కోరిక, ఆయన విష్, ఆయన విష్ని ఫస్ట్ తీర్చేవారు ఎవరున్నారు, ఆయన విష్ని, ఆయన కోరికని తమ జీవితంలో నెరవేర్చేవారు ఎవరున్నారు. ఇదిగో ప్రభువా నా నూతన మనస్సు, నేను పాత మనస్సును పోగొట్టుకుని ఈసారి కొత్త మనస్సుతో నీ ముందు నిలబడుతున్నాను అని నిలబడే వాళ్ళు ఎవరున్నారు. ఇది మనం ఆలోచించాలి. ఇంత మనం మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా కొంతమందికి సందేహాలు వచ్చేస్తా ఉంటాయి. ఏం కాదు కదా, నేను పాత సంవత్సరం అంతా కూడా నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా దేవుడు నన్ను దీవించాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కూడా నేను అలాగే ఉంటాను. 2023లో నేను ఎలా ఉన్నాను, 2024లో కూడా నేను అలాగే ఉంటాను. 2023లో నేను తప్పులు చేసినా నన్ను కాపాడిన దేవుడు 2024లో నేను తప్పులు చేసినా నన్ను కాపాడ్డా, 2024లో నేను ఎలా బ్రతికినా గానీ దేవుడు నాకు తోడుండడా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు సహనం చూపిస్తున్నాడు అంటే అది ఆయన చేతకానితనం అయితే కాదు. పాపము చేసిన వెంటనే దేవుడు శిక్ష ఎందుకు వెయ్యట్లేదు అని దేవుడే మనకి సమాధానం చెప్తున్నాడు చూడండి. ఒకవేళ పాపం చేసిన వెంటనే శిక్ష చేస్తే ఎవరో కూడా పాపం చేయకుండా ఉంటారు కదా, అయినా ఎందుకు
వేయట్లేదంట. ప్రసంగి గ్రంథం 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్కార్యములు చేయుదురు. అయినా గాని, అంటే మన పాపానికి వెంటనే శిక్ష వేస్తే మనం మారిపోతాం కదా, అయినా గాని దేవుడు శిక్ష వేయకుండా ఇంకా మారతారేమో అని ఎందుకు వెయిట్ చేస్తున్నాడంట చూడండి. ఆయన చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథం 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమంటంట, మనం పాపం చేసిన వెంటనే మనకు శిక్ష వేయొచ్చు కదా, దేవుడు ఎందుకు వేయట్లేదంట? దేవుడు మన పాపానికి మనం శిక్ష అనుభవిస్తుంటే చూసి సంతోషించేవాడు కాదు. ఒకవేళ మనం మరణము నొందితే చూసి ఆనందించేవాడు కాదు. మనం మరలా మారతామేమో అని మనకి సమయాన్ని ఇవ్వాలనుకునే దీర్ఘశాంతుడు. ఆయన అదే మాట్లాడుతున్నాడు చూడండి, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 23లో నేను ఎన్ని పాపాలు చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా దేవుడు 24వ సంవత్సరం నాకు ఇస్తున్నాడు కదా, ఈ సంవత్సరంలో కూడా నేను ఎలా బ్రతికినా గానీ దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చేస్తాడు, బాగానే చూసుకుంటాడని మనం భ్రమపడుతున్నామేమో. దేవుడు తన దీర్ఘశాంతముతో ఈ సంవత్సరమైనా మనం మారతామేమో, ఈ సంవత్సరమైనా మనం మంచిగా ఉంటామేమో అని మనకిస్తున్నాడు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు మనకిస్తున్నా గానీ అదే ఉద్దేశంతో మనం గనక ఉండి పాపాలు చేస్తూ వెళ్తుంటే దేవుడంట గద్దిస్తాడంట, చెప్తాడంట, ఎన్నిసార్లైనా చెప్తాడంట. మరి ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు ఏమవుతాడంట? సామెతల గ్రంథము 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చాలా మంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రోడ్డు మీద, కార్ల మీద, బైకుల మీద విన్యాసాలు చేస్తూ చచ్చిపోవడం మనం చూస్తుంటాం. చాలా మంది ఒకళ్ళొకళ్ళు చంపేసుకోవడం మనం చూస్తుంటాం. ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తుంటాం. మనందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినా గానీ మనం ఉపయోగించుకోకుండా ఇంకా అదే మైండ్ సెట్ లో ఉన్నాము అంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాము. ఇంకోసారి ఛాన్సే లేకుండా మనం పోతాము. ఎంతమందిని చూస్తున్నాం? ఆదాము దగ్గర నుండి ఇప్పుడు దాకా చాలా మందిని చూసాం. ప్రతిరోజు చూస్తున్నాం. కరోనా టైంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. మరలా కరోనా వస్తుంది అంటున్నారు, మళ్ళీ చూస్తున్నాం. జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ కూడా మనకి ఏం చెప్పాలంటే, చావు తర్వాత టైమే లేని కాలంలోకి మనం వెళ్ళిపోతాం. అసలు అక్కడ టైమే ఉండదు, శాశ్వత కాలం. ఆ శాశ్వత కాలాన్ని మనం పరలోకంలో దేవునితో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నామా? అదే శాశ్వత కాలాన్ని నరకంలో బాధపడుతూ, యాతన పడుతూ బతకాలని మనం కోరుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది. మనం ఇవన్నీ చూస్తూ బాగుపడాలి. కొత్త సంవత్సరం వస్తుంది అంటే కొత్త మనసును పెట్టుకొని రెడీగా ఉండాలి. ప్రభువా ఎప్పుడు వస్తావు? నేను శాశ్వత కాలము ఆనందంగా ఉండడానికి రెడీగా ఉన్నాను అని మనం దేవుడితో చెప్పగలగాలి. ఈ కొత్త సంవత్సరం రోజు డైరీలు కొనుక్కుంటాం. కొత్త సంవత్సరం రోజు ఇది చేయాలి, అది చేయాలి, మందు మానేయాలి, సిగరెట్ మానేయాలి, అయ్యి రకరకాలన్నీ మనం గోల్స్ పెట్టుకుంటాం. కొంతమంది డబ్బు సంపాదించాలని పెట్టుకుంటారు, కొంతమంది ఇల్లు కట్టుకోవాలని పెట్టుకుంటారు, కొంతమంది పెళ్లి చేసుకోవాలని పెట్టుకుంటారు. ఎన్ని గోల్స్ అయినా పెట్టుకోండి, వాటితో పాటు ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవుని మాటలు వినాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని హృదయంలోనికి ఎక్కించుకొని దాని ప్రకారంగా బ్రతకాలి. ఇలాంటి గోల్స్ కూడా పెట్టుకోండి. ఎవరైతే ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారో మీరు ఎటువంటి గోల్స్ పెట్టుకోవాలంటే, ఒక కొత్త ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకొచ్చే పనిని ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నాకు ఇస్తాడు. ఇప్పటిదాకా 2023 సంవత్సరాలు ఏమండి మీరు ఆలోచించండి, శిష్యులు ఏ విధంగా పనిచేశారు? ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయమన్నాడు దేవుడు. దేవుడు మాట్లాడుతూ మీరు వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి అని మాట్లాడతాడు. చూడండి, మత్తయి సువార్త 28:18 మనం చదువుకుందామండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడానున్నానని వారితో చెప్పాను. ఎవరెవరైతే ఆల్రెడీ మంచిగా చర్చికి వెళ్తూ దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నారో వాళ్ళు గుర్తించండి, ఒక్క ఆత్మనైనా మనం దేవుడి దగ్గర తీసుకొచ్చి వారిలో మారు మనసును కలుగచేసి పాపము నుండి దూరం చేసి దేవుడి దగ్గర కూర్చోబెట్టగలుగుతున్నామా? దేవుడు సమస్త జనులను నాకు శిష్యులుగా చేసి యుగ సమాప్తి వరకు, వారి చనిపోయేంత వరకు కూడా దేవుని యొక్క మాటలను వారికి బోధించమని చెప్పాడు. అలా బోధించే వారిగా మనం ఉన్నామా? ఇది మనం ఆలోచించాలండి. మనం ఒకవేళ పాపులుగానే ఇంకా లోకంలో బ్రతుకుతున్నట్లయితే మారు మనస్సు పొంది దేవుని యొద్దకు రావాలి. ఒకవేళ ఆల్రెడీ దేవుణ్ణి తెలుసు
తెలుసుకున్న వారమై ఉంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఇంకొకరిని దేవునిలోనికి విశ్వాసానికి దగ్గర చేయాలి, వారిని యేసుక్రీస్తుకి శిష్యులుగా చేయాలి. ఇది నూతన సంవత్సరంలో మనం పెట్టుకోవాల్సిన పని. ఇది పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం రావడం వెనకాల ఉన్న మీనింగ్. ఇదే మాటల్ని దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం చెప్పి క్లోజ్ చేసుకుందాం అండి. చూడండి దేవుడు ఏమంటున్నాడో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు వారు అందరూ ఉన్నప్పుడు, ఆయన చుట్టూ జనసమూహం అంతా గ్యాదర్ అయినప్పుడు వాళ్ళందరికీ కలిపి ఒక ఉపమానం చెప్తున్నాడండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. చాలా సంగతులు చెప్పాడంట. వాటిలో ఒకటి చూద్దాం. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. ఒకడంట విత్తనాలు వేయడానికి వెళ్ళాడంట. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. అంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, అంటే ఎక్కడైతే వెయ్యాలో అక్కడ కాకుండా వేరే చోట పడ్డాయి. ఆ వేరే చోట పడిన వాటిని పక్షులు వచ్చి ఎత్తుకుపోయాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలన పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. 3వ కేటగిరీ. కొన్ని ముండ్ల పొదలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక. ఈ నూతన సంవత్సరం ఈ ఉపమానం యొక్క భావం మనకు అర్థమైందంటే మన లైఫ్ మొత్తాన్ని మంచి దారిలో మనం పెట్టుకోవచ్చండి. ఆ రోజు శిష్యులకు కూడా ఉపమానం అర్థం కాక భావం అడుగుతారు. యేసు ప్రభు వారు దాని భావం చెప్తున్నారు. చూడండి, అదే అధ్యాయం 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. భావం చెప్తున్నాడు ఏంటంట, ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అంటే ఏంటంటే మన క్రిస్టియన్స్ లో 4 కేటగిరీలు చేసుకుంటే మొదటి కేటగిరీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రిస్టియన్స్ అనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ 4 రకాల కేటగిరీల్లో ఏదో కేటగిరీ కింద వస్తాడు. మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనం ఈరోజు చూద్దాం. కొత్త సంవత్సరం కదా, ఈ కొత్త సంవత్సరంలో మనం ఏ తరగతిలో ఉన్నాం, 4 తరగతుల గురించి చెప్పాడు దేవుడు. ఈ 4 కేటగిరీస్ లో మనం ఏ కేటగిరీలో ఉన్నాం, ఏ కేటగిరీ నుండి ఏ కేటగిరీకి షిఫ్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం. మొదటి వారంట వాక్యం వింటారు కానీ తమ హృదయములోకి దాన్ని ఎక్కించుకోరు. వింటాం కానీ హృదయంలోకి ఎక్కించుకోమనే దానికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి దేవుడు మన పాపాల కోసం వచ్చాడు భూమి మీదకి అనే మాట మనం విన్నాం. విని ఏం చేసాం, దాన్ని ఎక్కించుకుని మన హృదయంలో దాచుకుని ఇంకోసారి పాపం చేయకుండా బ్రతికామా, మన పాపాలకి పాప క్షమాపణ పొందుకున్నామా లేదా, దేవుడు అంటే ఏంటి, దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఇప్పుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు, దెయ్యాన్ని ఎందుకు సృష్టించాడు, అసలు దెయ్యం ఏం చేస్తుంది, పరలోకం ఏంటి, నరకం ఏంటి, అనేక విషయాలు మనం చెప్పాం. లేదా షార్ట్స్ లో చాలా మంది చాలా సంగతులు దేవుడు వాక్యాలు విని ఉంటారు, చాలా మంది దగ్గర ప్రేయర్ చేయించుకుని ఉంటారు, క్రిస్మస్ కి చర్చికి వెళ్ళి ఉంటారు, న్యూ ఇయర్ కి చర్చికి వెళ్ళి ఉంటారు. మరి చాలా చోట్ల పడిన విత్తనాలను, దేవుని మాటలను విని వదిలేశారా? ఒకవేళ విని వదిలేసినట్లయితే దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడంట ఆ వాక్యాన్ని. ఎలా ఎత్తుకెళ్తాడు? ఎందుకంటే రోజుకు మనకి 24 గంటలు ఉన్నాయి అనుకోండి. 24 గంటల్లో మనం దేవుడి కోసం కేటాయించేది ఎంత? మహా అయితే ఒక 1 అవర్ అన్న కేటాయిస్తామా? గంట ప్రసంగం ఉందంటే ఎవరు వినరు, ఒక 5 నిమిషాలు వింటారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఒక అరగంట వింటారు, వదిలేసి ఇంకొక ఏదైనా చూస్తారు. అంతేగాని గంట, 2 గంటలు, 3 గంటలు ఉంటే మనం వింటామా చెప్పండి? రోజులో దేవుడు 24 గంటలు ఇచ్చాడు. అదే ఒక సినిమా చూడడం అయితే, లేదా ఒక షార్ట్ చూడడం అయితే, నాకు తెలిసిన ఒకడు అన్నాడు అనమాట, ఏమనంటే షార్ట్ 1 మినిటే కదరా, కాబట్టి 1 మినిట్ చూస్తాను చాలా ఈజీ కదా, ఒక గంట ప్రసంగం వినడం కంటే 1 మినిట్ చూడడం ఈజీ కదా అన్నాడు. ఆడు ఫోన్ లో 3 గంటలు చెప్పు స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఏది 1 మినిట్ షార్ట్స్ ఇంటూ, అంటే 1 మినిట్ షార్ట్సే 3 గంటలు, అంటే 300 షార్ట్స్ దగ్గరగా స్క్రోల్ చేస్తానే ఉన్నాడు చూస్తూ. మరి అక్కడ టైం తెలియలేదు. అదే ఒక గంట ప్రసంగం వినడానికి, దేవుడి మాటలు వినడానికి కూర్చుంటే మాత్రం టైం తెలిసి అక్కడ మాత్రం దేవుడి మీద విరక్తి వస్తుందంటే 24 గంటల్లో ఎక్కువ సమయం మనం దెయ్యానికి ఇస్తున్నామా, దేవుడికి ఇస్తున్నామా? అప్పుడు దేవుడి కోసం ఏవైతే మాటలు పడ్డాయో, ఆ కొద్దిగా త్రోవ పక్కన పడినా కొద్దిగైనా పడ్డాయో వాటిని అపవాది ఎత్తుకెళ్లకుండా ఏం చేసిద్ది? ఉదాహరణకి మనం డబ్బు కోసం కాదు, మనం దేవుని కోసం జీవించాలి అని దేవుడి మాటలు ఒక 4 పడ్డాయి అనుకోండి మన మైండ్ లో. అదే టైంలో అపవాది వచ్చి డబ్బులు ఫ్రీగా సంపాదించడం ఎలా, డబ్బులు ఎక్కువగా సంపాదించడం ఎలా, ఇదిగో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఫాస్ట్ గా వచ్చేస్తాయి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా, ఒక మోసం చేసే వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే మోసపోయే వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డబ్బుతో డీల్ చేసేవి కొన్ని గంటల వీడియోలు, కొన్ని అద్భుతమైన సినిమాలు, అవన్నీ కూడా మన కళ్ళ ముందు పెడుతుంది. అవన్నీ చూసినప్పుడు మన మైండ్ లో నాటబడిన కొద్దిగా వాక్యం ఏమైపోద్దంటే పక్షులు ఎత్తుకెళ్ళిపోయినట్లుగా అపవాది ఎత్తుకెళ్ళిపోతాడు. కొత్త సంవత్సరంలో మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి వాక్యాన్ని మన హృదయంలోకి ఎక్కించుకోవడమే మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకోవాలి. లేదంటే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని వెతికెళ్ళిపోయింది. 2వ కేటగిరీ ఉన్నారంట, వీళ్ళు ఏ
కేటగిరీలో ఏం చేస్తున్నారు చూడండి, చెప్తున్నాడు దేవుడు 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు ఉన్నాడా అని మన బైబిల్ కోర్సులో ఫస్ట్ మెసేజ్ అంటారు. ఆ మెసేజ్ ని దగ్గరగా ఒక 6,000 మంది ఉన్నారు అనుకోండి, అందులో ఒక 3-4 మంది మేము బాగా టచ్ అయిపోయాం, అసలు వాక్యం బాగా అద్భుతంగా ఉంది, మేము దేవుని వాక్యం నేర్చుకుందాం అని వస్తారు. నెక్స్ట్ డే బ్రదర్ మీరు వాక్యం నేర్చుకుంటా అని చెప్పారు కదా, మొదటి మెసేజ్ విన్నారు కదా, రెండో మెసేజ్ వింటారా అన్నాం అనుకోండి, వింటాను బ్రదర్ అంటారు, ఏదో పని నుండి వదిలేస్తారు. 3వ రోజు 4వ రోజు 5వ రోజు అసలు ఫోన్ ఎత్తడమే మానేస్తారు. విని వెంటనే బాగుంది కదా అని సంతోషంతో దాన్ని స్వీకరిస్తారు, దాన్ని కంటిన్యూ చెయ్యరు. ఒక మెసేజ్ 2 మెసేజ్లని వదిలేస్తారు. బైబిల్ కోర్సులో ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ విని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వారు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించును, అయితే అతనిలో వేరు లేనందున అది కొంతకాలమే నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. అంటే ఏంటి, వేరే ఏదైనా పని వచ్చింది అనుకోండి, లేదా వేరే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎవరైతే వాక్యం చెప్పే ఉన్నారో వాళ్ళని చర్చిని అన్నిటినీ పక్కకు దోసేసి ఆ పనిలోకి వెళ్ళిపోతారంట. ఈ కేటగిరీలో కూడా చాలా మంది ఉన్నారు. మొదటి కేటగిరీలో ఉన్నవా ఓ సహోదరి సహోదరుడా, ఈ రోజు మనం రెండో కేటగిరీలోకి ఉన్నామా పోనీ. రెండిట్లో ఎక్కడున్నా డేంజరే. ఎందుకంటే వాక్యము మనం విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, కానీ దాన్ని మనం కంటిన్యూ చేయట్లేదు. అలా కంటిన్యూ చేయకపోతే ఏమైపోద్ది అంటే, విన్నవాడికంటే వినని వాడే నయం కదా అట్లీస్ట్. ఎందుకంటే వాడు వినలేదని చెప్పడానికైనా దేవుడి దగ్గర ఉంటది. మరలా మనకు తీర్పు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా, వాడికన్నా అట్లీస్ట్ వినలేదు, నీకు నేను ఎన్ని వినిపించాను, వాడన్నా 10 మెసేజ్లు విన్నాడు, నీకు నేను 100 మెసేజ్లు వినిపించాను కదా, 100 మెసేజ్లు విని నువ్వేం చేసావు అని దేవుడు అడుగుతాడు. మరి మొదటి కేటగిరీ కన్నా రెండో కేటగిరీలో వచ్చి వెళ్ళిపోవడం అనేది ఇంకా దారుణమైన విషయం. ఎవరెవరైతే వాక్యం నేర్చుకోవడం స్టార్ట్ చేసి కంటిన్యూ చేయకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా గుర్తించాలి, రెండో కేటగిరీలో మీరు ఉన్నారేమో. ఏదన్నా సమయం, ఏదన్నా మీకు కష్టకాలం వచ్చినప్పుడు, ఇంట్లో ఏదన్నా అర్జెంట్ పని వచ్చినప్పుడు, లేదా మీకు సమయం కుదరనప్పుడు, జాబులని చదువులని వాటిలో ఉండి మీరు దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టేస్తున్నారేమో. వారు కూడా సూర్యుడు ఉదయించగానే మొక్క ఎండిపోయినట్టుగా అపవాది ఏదైనా శ్రమ తీసుకురాగానే వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. ఇంకా 3వ కేటగిరీ ఉన్నారంట. ఆ 3వ కేటగిరీ వారు ఏం చేస్తున్నారు చూడండి. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినగానే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యం వల్ల అణిచివేయును గనుక వాడు నిష్ఫలగును. అంటే ఏంటంటే ముండ్ల పొదలకు పడిన వాడు ఏంటంటే వాడు విన్నాడు, కానీ వాడి చుట్టుపక్కల ఉండే పరిస్థితులు సరి చేసుకోలేదు. ఉదాహరణకి ఒక విత్తనం అనేది ముండ్ల పొదలో పడింది అనుకుందాం, అక్కడ విత్తనం పడొచ్చు, కానీ చుట్టూ ఏమున్నాయి, ముండ్ల పొదలు ఉన్నాయి. మన కంచెలు, మన చుట్టుపక్కల ఏమున్నాయి, మన స్నేహితులు ఎలా ఉన్నారు, మనకు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి. మనం పొద్దున్న లేస్తే యూట్యూబ్, నేను ఎటువంటి వీడియోలు అయితే చూస్తానో 2-3 నాకు అటువంటి వీడియోసే రికమెండేషన్ లో చూపించింది. నేను చెస్ గురించి ఎక్కువ సెర్చ్ చేశాను అనుకోండి, నాకు చెస్ వీడియోలే మొదటిగా ఎక్కువ కనపడతాయి. నేను వాక్యం గురించి ఎక్కువ సెర్చ్ చేశాను అనుకోండి, నాకు వాక్యం సంబంధించిన వీడియోలే కనపడతాయి. అంటే సెర్చ్ చేసినప్పుడు కాదు, మామూలుగా యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినా గానీ మనకి ఏ వీడియోలు కనపడతాయి అంటే మనం ఎక్కువగా ఏమైతే చూస్తామో అయ్యే మనకు కనపడతాయి. సినిమాల గురించి ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, మీకు సినిమాలకు సంబంధించిన ఎక్కువ కనపడతాయి. మన చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మన యూట్యూబ్ హిస్టరీ ఎలా ఉంది, మనం పని కోసం వెళ్తే అక్కడ పని దగ్గర ఎలా ఉన్నారు, మనం చదువుకోవడానికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మన ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మనల్ని పెంచుతున్నారు, ప్రతి చోట కూడా మన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి. సరౌండింగ్స్ మనల్ని నువ్వు డబ్బు సంపాదించాలి ఏమన్నాడు దేవుడు, ఐహిక విచారమును ధనమోసమును అన్నాడు. చూడండి, ఇప్పుడు చాలా మంది ఉంటారు, నువ్వు బాగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నువ్వు ప్రైవేట్ జాబ్ కొట్టాలి. ఏం జాబ్ అయ్యా నీది, 20,000 15,000 శాలరీ, 40,000 వచ్చే శాలరీ, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. నువ్వు ఆ గవర్నమెంట్ జాబ్ కొడితేనే నువ్వు ఇదవుతావు అదవుతావు అంటే ఏవైతే, అది తప్పని కాదు నా ఉద్దేశం, అవన్నీ కూడా అవసరమే, కానీ వాక్యము కంటే ఎక్కువ కాదు అవన్నీ కూడా. వాటి కోసమే దేవుడి జీవితాన్ని పెట్టినట్టుగా వాటి కోసమే మనం జీవితాన్ని గడుపుతూ దేవుడిచ్చిన ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో, ప్రేమ, కనికరం, వాక్యం, జ్ఞానం, వీటన్నిటిని మనం పక్కన పెట్టేసామంటే మొండ్ల పొదలో ఉన్న వారిగా మనం తయారవుతాం. అలా ఎప్పుడైతే మనం ఉంటామో, ఈవెందో వాక్యం మనం విని మన లోపలికి వచ్చినప్పటికి కూడా అది ఏమైపోద్దంటే ఆ ముండ్లు డామినేట్ చేసేసి అవే ప్రాబ్లమ్స్ పెద్ద అయిపోయి ఏమవుద్దంట, వాక్యం నిష్ఫలుడగును. అంటే విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోద్ది, అది ఫలించదు. అంటే వాక్యం వింటాం, మంచి చేయాలని మనకు ఉంటుంది, కానీ మనం చేయలేం. పాపం చెయ్యకూడదు అని మనకు ఉంటుంది, కానీ పాపమే చేస్తాం. ఎందుకు అటువంటి పరిస్థితులు మనకు వస్తాయి అంటే మన సరౌండింగ్స్ సరిగ్గా లేవు. సరౌండింగ్స్ ముళ్ళ పొదల్లాగా ఉన్నాయి. కాబట్టి ఈ ముళ్ళ పొదల్లో నుండి బయటికి రావాలంటే దేవుడు మార్గాలు చెప్తాడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఎప్పుడైతే మన సరౌండింగ్స్ అంటున్నాడంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు చూడండి, బోధ. సెకండ్ ఏమన్నాడు చూడండి, సహవాసం.
ఇవేంటంటే మన సరౌండింగ్స్ ఎప్పుడూ కూడా వాక్యం వింటూ, వాక్యం బోధిస్తూ, సహవాసములో ఉంటూ, సహవాసం అంటే మన ఫ్రెండ్ సర్కిల్, మన పేరెంట్స్, లేకపోతే మన ఫోన్లో ఎవరి కాంటాక్ట్స్ ఉన్నాయి, మనం ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నాం, అవన్నీ కూడా దేవుడి గురించి అయి ఉన్నాయా లేదా? ఈ బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఉంటాయో, మనం ముండ్ల పొదల్లో కాకుండా ఒకవేళ మనం వాక్యం నుండి పక్కకి వెళ్ళిపోతే వాళ్ళే మన దోస్తులే మనల్ని మరలా తీసుకొచ్చి వాక్యం నిలబెట్టేలాగా అటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అలాంటి పరిస్థితిలో మనం ఉండాలి అంటున్నాడు దేవుడు. ఇకపోతే 4వ కేటగిరీ ఉంది. ఆ 4వ కేటగిరీ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టి వాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. కేవలం 2023లోనే వాక్యాన్ని తెలుసుకొని అన్యులుగా ఉన్నవారు వాక్యాన్ని నేర్చుకొని మన మెసేజ్లు, కోర్సులు అన్ని విని ఇంకొకరికి వాక్యం చెప్పడానికి సిద్ధపడిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళు కేవలం వచ్చి 1 సంవత్సరం కూడా అవ్వట్లేదు, 1 సంవత్సరంలోనే వాళ్ళు అంతగా దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకొని 60 100 ఫలించినప్పుడు మరి 2-3 సంవత్సరాల క్రితం నుండి వాక్యాన్ని నేర్చుకున్న మనం వారికంటే ఎక్కువగా మంచిగా ఉన్నామా, లేకపోతే వారికంటే చిన్నగా ఉన్నామా? వారు ఎక్కువ దేవుడు పని చేస్తున్నారా, మనం ఎక్కువ చేస్తున్నామా? వారు మంచి పనులు ఎక్కువ చేస్తున్నారా, మనం ఎక్కువ చేస్తున్నామా? కొత్తగా వచ్చిన వారిని చూసి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మొదట వచ్చిన వాడు కడపటి వాడు అయిపోతున్నాడా, మనం కడపటి వారం అయిపోతున్నామా చూసుకోవాలి. ఎవరైతే కడపట వచ్చి మనకి ఆదర్శవంతంగా ఎలా పనిచేయాలి, అలా పనిచేయాలని చురుకుగా దేవునిలో ముందుకెళ్తూ ఉన్నారో వారందరిని చూసి మరలా మన యొక్క ఆత్మీయ స్థితిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరింత ఉత్సాహం, కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు మరింత ఉత్సాహాన్ని మనం తెచ్చుకొని మరింత జోష్గా, ఇంకా ఎక్కువ ఉత్సాహంతో దేవుని కోసం పనిచేయాలి. అనేక మందిని దేవుని యొద్దకు తీసుకురావాలి. మనం తప్పు చేయకూడదు, మంచి చేయాలని ఒక 100 మందికి చెప్పాలి. మనం ఒక మాదిరిగా నిలబడాలి. ఈ విత్తువాని ఉపమానం అనేది ఈ కొత్త సంవత్సరంలో మనం ఈ 4 కేటగిరీల్లో ఏ కేటగిరీలో ఉన్నాం అని మనకు గుర్తు చేస్తుంది. మనందరం కూడా మంచి నేలను పడిన విత్తనాల్లాగా చివరి కేటగిరీలో ఉంటే మాత్రమే పరలోకం వెళ్తాం. వాక్యం విని వదిలేసిన వాళ్ళు, కొద్దిగా విని వదిలేసిన వాళ్ళు, ఒకవేళ విన్నా కానీ చుట్టుపక్కల పరిస్థితులు కరెక్ట్గా ఉంచుకోకుండా వాక్యం కంటే వేరే వాటిని ఎక్కువ ప్రయారిటీతో చూసిన వాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళరు. అలా వెళ్ళే అవకాశాలను కోల్పోతారు. అలా కోల్పోవడానికి కారణం ఎవరయ్యా అంటే దేవుడు కాదు, మనం మాత్రమే. కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం ఏం కోరుకుంటుందంటే, ఈ సంవత్సరమైనా కానీ ఇతడు మంచిగా ఉండాలి, ఈ సంవత్సరమైనా కానీ ఇతను నిజంగా మారాలి, ఇతడు నిజంగా దేవుడి దగ్గర రావాలి. అది కొత్త సంవత్సరం కోరుకుని వస్తుంది. మరి మనం అలా ఉన్నామా లేదా? కాలాన్ని దేవుడు ఎందుకోసం నియమించాడో అందుకోసం మనం బ్రతుకుతున్నామా లేదా? కాలం వచ్చి వెళ్ళడం కాదు, దేవుడు నీ కోసమే కాలాన్ని రప్పిస్తున్నాడు. పాత సంవత్సరాన్ని పోగొడుతున్నాడు, కొత్త సంవత్సరాన్ని రప్పిస్తున్నాడు. 2023 వెళ్ళిపోయి 24 రాట్లా. దేవుడు 2023ని తీసి 24ని నీ కోసం ఇస్తున్నాడు. ఎందుకంటే 24లైనా కానీ నువ్వు మంచిగా బ్రతుకుతావా లేదా అని. కొత్త సంవత్సరంలో కొత్త హృదయాన్ని, కొత్త బట్టల్ని, కొత్త వస్తువుల్ని, ఇంట్లో అన్నిటిని క్లీన్ చేసుకోవడం, అవన్నీ కూడా ఏంటంటే లోపల మన మనస్సులో జరగాల్సిన దానికి బాహ్యంగా మనం పెట్టుకునే అలంకారాలు మాత్రమే, మనం చూపించుకునే ఇవి మాత్రమే. బయట ఎంత క్లీన్గా ఉన్నా హృదయం చండాలంగా ఉంటే, కుళ్ళిపోయిందే ఉంటే మనం ఏం చేయలేం. దేవుడు మనం ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, లేకపోతే పాస్టర్లు అయినా కానీ ఎవరైనా కానీ ఇవన్నీ దేనికోసం పెడతారయ్యా అంటే మన మనసు మారాలి అనే దానికి సింబాలిక్గా పెడతారు. మనసు మార్చుకుందాం, దేవుని దగ్గరికి వద్దాం. ఎవరైతే కొంతమంది ఆల్రెడీ నేర్చుకుని సగంలో ఆపేసి ఉన్నారో వారందరూ కూడా కంటిన్యూ చేయండి. దేవుని వాక్యాన్ని ఈ సంవత్సరమైనా మంచిగా నేర్చుకొని బైబిల్ బేసిక్స్ అన్ని తెలుసుకొని పాపం నుండి దూరంగా దేవుని యొద్దకు వచ్చి అనేక మందిని దేవుడి యొద్దకు తీసుకొచ్చి దేవుని పిల్లలుగా భూమి మీద మనం బ్రతికి రేపొద్దున సంవత్సరం దాకా ఆగాల్సిన పని లేదు. 2024 డిసెంబర్ 31 వచ్చేంత వరకు కూడా ఆగాల్సిన పని లేదు. నెక్స్ట్ డే యేసుప్రభువు వారు వచ్చినా కానీ, ప్రభువా నేను మంచిగా ఉన్నాను, నీతో పాటు పరలోకానికి రావడానికి సిద్ధముగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని భయపడకుండా చెప్పగలిగేలాగా మనందరం ఉండాలి, మీరందరూ ఉండాలి. మనందరం ఒకటే సంఘముగా దేవుని యొద్దకు చేరాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, మా యొక్క గతాన్ని, మేము చేసిన పాపాలను అన్నింటినీ మరిచిపోయి ఒక కొత్త సంవత్సరాన్ని మాకు ఇస్తున్నారు తండ్రి. ఈ సంవత్సరంలో అయినా కానీ తండ్రి, మేము నీ పిల్లలుగా మా యొక్క గుర్తింపును, అర్హతను మేము గుర్తించి మీ కుమారులుగా ఒక జ్యోతి వలె అనేకులకు వెలుగునివ్వాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. మరి మీరు కోరుకున్న అంశాలను మేము నెరవేర్చేలాగున మా జీవితాల్లో కొత్త అంశాలు కాదు కానీ తండ్రి, కొత్త మనస్సుని, అనేక కొత్త వాక్యానికి సంబంధించిన విషయాలని మేము పెట్టుకొని జీవితాన్ని ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, ఫలించేదిగా,
ఫలించబడే విత్తనాలుగా మేమందరం ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయమని, మీరు మాకు అందించిన ఈ యొక్క సువార్తని అనేకులకు మేము అందించడానికి మీరు మాకు సహాయం దయచేయమని, కృప చూపించమని, ప్రతి పరిచర్యని, ప్రతి సంఘాన్ని, వాక్యం చెబుతున్నా వినుతున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని మీ చిత్తాన్ని మా అందరి పట్ల నెరవేర్చమని కోరుకుంటూ మరలా మేమందరం కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీరే కృప దయచేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.